ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం, అతి పురాతన ప్రజాస్వామ్యం అమెరికా. కానీ ఆ అతి పురాతన ప్రజాస్వామ్యానికి చీడలు పట్టిందా, చెదలు పట్టిందా? మనం ప్రజాస్వామ్యాన్ని ప్రారంభించాక అప్డేట్ అయ్యాం ఎప్పటికప్పుడు. ఇవాళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఒకనాడు బ్యాలెట్ నుండి ఈవీఎంకి వచ్చాం. ఈవీఎం ద్వారా ఇప్పుడు వేగవంతమైన రిజల్ట్. దాంతోపాటుగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం అని చెప్పేసి పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది. అదే సందర్భంలో ఇప్పుడు వృద్ధుల కోసం ఇంటి దగ్గరికి వెళ్ళి ఓటు వేయించుకుంటున్నాం. అలాగే ఎక్కడో కొండ ప్రాంతాలలో, కోన ప్రాంతాల్లో, అడవి ప్రాంతాలకు హెలికాప్టర్లలో పంపించి మరి ఓటు వేయిస్తున్నాం. తద్వారా ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం అన్నటువంటిది భారతదేశంలో ఒక్క ఓటు ఉన్న ఊరికి కూడా 7 సిబ్బంది వెళ్ళి ఓటు వేయించేటటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అది డెమోక్రసీ యొక్క బ్యూటీ. ఆ బ్యూటీని కరెక్ట్గా నిర్వర్తిస్తున్నాం మనం. గెలుపు ఓటములు ఇది పక్కన పెట్టండి, ఎవరి